వాక్యం చూసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి, గత కాలమంతా రెక్కల పదిలిపరిచి నన్ను, నా ప్రియ సోదరులను యువదే కాలంలో ప్రభువా మీ చూపు వాక్కులుంటకు, మిమ్మల్ని స్థుతించుకుంటకు, మీ సంఘం ప్రార్థించుకుంటకు మీరు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనములు. ప్రభువా, నా పిల్లలందరూ రెక్కల పదిలిపరిచి కాపాడినందుకు మిమ్మల్ని స్థుతించుకుంటున్నాను. నా ప్రాణాలు కూడా మీరు తోడేంటి క్షమికలను ప్రాణం దర్శించేందుకు మీకు వందనములైనా. ఎంతవరకు పాట ఎందును, ప్రార్థన ఎందును, ఉత్తర ప్రత్యుత్తరంలోనూ మీ సైన్యం మాతో ఉంచినందుకు మీకు వందనములు. ప్రభువా, మరి మీ పాసందుకు వచ్చినాము, మీ మాటలు వచ్చామన్నది. మీరు మాట్లాడితే మేము జీవించగలము కనుక తండ్రి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయం మెత్తని చేసి మీరు మాతో మీరు మాట్లాడుతుండగా మీ ఆత్మను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కొమ్మరింప చేయండి తండ్రి. మీ మాటల ప్రకారం జీవించడానికి మాకు తగిన జ్ఞానమును దయచేయము. క్రీస్తుని బండ మీద మా పునాది వేసుకుంటూ మాకు సహాయం ఇచ్చేయము. బలహీనులను నిష్ప్రయోజకులను నన్ను కనికరించి నన్ను మరుగుపరిచి మీ నోటి వరగా వాడుకొని మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ రాజ్యములకు వారసులుగాను, ఈ లోకంలో ఉన్నంతకాలం మిమ్మల్ని మహిమపరిచేవానిగాను మమ్మల్ని స్థిరపరచమని క్రీస్తు వారి దివ్యనములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రభుని వాడను మని నీ కొరకే జీవితును, మిగిలిన జీవితము ప్రభుని వాడను. ప్రభువా, ఎరిగితిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితిని చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి చూసేదను, మీ అందే నిలచియుండి మీ ఆజ్ఞల పాలింతును. మీ అందే నిలచియుండి ప్రభుని వాడను. మీరేం పాడారు? మీకు అర్థమైందా? పాట దేవుని వాక్యం ఏమి రాయబడిందంటే, నేను వారి నోటికి సమీపంగా ఉన్నాను కానీ వారి హృదయమునకు నేను దూరముగా ఉన్నాను. పాడిన పాట అర్థమైందా మీకు? ఏం పాడారు? ఏదో పాడమన్నారు, పాడేశాం పేదల ద్వారా. అది కాదు కావాల్సింది. పాట పాడేటప్పుడు ఆ పాట హృదయంలోకి వెళ్ళాలి, దాన్ని ఆలోచన చేసి పాడాలి. ఇప్పుడు మీరు అందరూ మంచి వాళ్ళేనా? అబద్ధం ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పాలి నాకు. అబద్ధం ఆడిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అబద్ధం ఆడము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మేము అబద్ధం ఆడము. ఈ పాట పాడాం కదా, మేము అబద్ధం ఆడము. చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎందుకు పాడారు మీరు పాట? ఎంతకాలం అయిపోయింది ఆ సమయము, ఇక ఉన్న శేష జీవితము మీ కొరకు జీవిస్తాను ప్రమాణం చేశారు తెలుసా? పెద్దలతో పాడటం కాదు కావాల్సిన, హృదయంలో మీరు పడినప్పుడు ప్రమాణం చేశారు. నీవు నాకుంటే చాలు, నా ముందు మీరు నడిస్తే నేను మీ వెంట నడుస్తాను, మరణ నది వరకు, అంటే నా ప్రాణం పోయినా సరే నేను మీ కొరకు జీవిస్తాను. ప్రభువా, మీరు నాకు కావాలి, నా ముందు మీరు నడుస్తారు. అలా అయితే నేను మరణం నుండి జీవనానికి నడిపిస్తాను. నా మరణంకి వచ్చినా నన్ను విడిచిపెట్టరు. నా జీవిత కాలంలో నేను మీ కొరకు బ్రతుకుతాను. తర్వాత పరిశుద్ధులతో దూతలతో సంతోషిస్తాను. ఎంత గొప్ప ఆదరణ! ఎలాంటి ఆశలు ఉన్నాయి మనకి? నిజంగా మహిమలో ఉండాలని ఆశ ఉన్నదా? ఏదో పాటలు పడుతూ ఉంటాం, లేకపోతే వస్తూ ఉంటాం, వాక్యం వింటాం, వెళుతూ ఉంటాం. సమయం అంతా అయిపోతుంది. అంతవరకు మనం దేవునికి అప్పగించుకుంటున్నాం. ప్రియసోదరా,
ఆ పాటను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకుంటూ పాడుతూ ఉండండి. మీ కళ్ళ నీళ్ళు కారుతాయి, మీ హృదయం నలుగుతుంది. ప్రభువా, నిజముగా నేను నా జీవితం పాడు చేసుకున్నాను, ముందున్న కొంచెం జీవితం, నా శేష జీవితము మీ కొరకు గడుపుతాను. ఎంతమంది గడపాలని ఆశిస్తుందో నాకు తెలియదు, కానీ నా ఆశలవి నా ముందున్న కొంచెం సమయం, ఎంతో సమయం పాడైపోయింది, ఏదో భక్తి చేసినాను, కానీ నేను దేవుడు నా ముందు నడుచులాగున, దేవునితో నేనుండిలాగున నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటానని ఆశలు కావాలి. ప్రియసులు రావాలంటే ఆశలు ఉన్నప్పుడు లోకం అంతా మోసము, పాటలో ఉంది, ఈ లోకం అంతా మోసం, లోకంలో ఏది మనం వెంట రాదు, కానీ నేను ఆయనతో ఉంటాను. తెలియకపోయినప్పుడు మనం లోకానుసారం జీవిస్తాము. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అనగా. ప్రియసోలరా, నీతి కొరకు ఆకలి దప్పులన్నీ స్పష్టంగా యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే, రెండవ ప్రక్కన లోకపు ఆకలి ఉంటుంది, లోకపు ఆస్తులు ఉంటాయి. అయితే ఈ పాటలో ఏముంది? నా శేష జీవితం మీకు అప్పగిస్తాను, మీ రాజ్యంలో పరిశుద్ధులతో నేను కూర్చుంటాను, నా ముందు మీరు నడుస్తారు, చనిపోయినా పర్వాలేదు, నన్ను నిత్య జీవములకు వరుసలుగా చేస్తారు, కానీ మీరు నాకు కావాలి ప్రభా. ఈ ప్రక్క ఉంది, ఈ ప్రక్క ఉంది. దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, లోకంలో సంపాదించుకుని సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మంచి మేడలు మిద్దెలు కట్టుకోవాలి, ఇటు పరిగెత్తూ ఉంటాం. కనుక మనుషునికి 2 ఆకళ్ళు ఉంటాయి. ఒకటి నీతి కొరకైన ఆకలి ఉంటుంది, ఒకటి లోకపు ఆకలి ఉంటుంది. ఎక్కువ భాగం లోకపు ఆకలి, లోకపు ఆకర్షణ ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నా అంటే, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుని మాటలు ఎప్పుడు అంతే. దేవుడు నేను దీవిస్తాను, నేను మీ ముందు నడుస్తాను, నా వెంట నడవండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. వేసవలరా, ఒక మనుషుడు జీవిస్తూ ఉంటే చూడండి, నేను వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఎలీషా ప్రవక్త ఉన్నారు. ఆయన ఆస్తి చాలా ఉంది, దాని మీద మనసు పెట్టకుండా ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు, నాకు ప్రవక్త ఉండమని చెప్పినప్పుడు ఏలియా వెంట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా దేవుని పనిచేశారు, అనేక నిందలు అవమానాలు భరించారు. ఆయన సరే దేవుని కొరకే జీవించారు, ఆస్తి వైపు లోకం వైపు చూడలేదు. ఆయన ఈ లోకంలో అనేకులకు మేలు చేసి ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత కొంతకాలంకు యుద్ధం వచ్చింది ఆ దేశంలో. యుద్ధం జరిగినప్పుడు ఒక అతను చనిపోయాడు. ఆ యుద్ధ భయంతో ఎక్కడ ఆ చనిపోయేవాడిని పాతిపెట్టాలో తెలియక తీసుకెళ్ళి ఎలీషా సమాధి తెరిచి ఆ సమాధిని పెట్టారు. ఎలీషా సమాధిలో ఏమన్నా ఎలీషా ఎముకలు ఉన్నాయి. అయితే ఈ చనిపోయిన అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెడితే ఆ ఎముక తగలగానే వాడు బ్రతికాడు. ఏమండి, ఏం చేశాడు తెలుసునా? చనిపోయిన వాడు బ్రతికాడు, ఎముక తగలగానే. మన ఎముక తగిలితే బతికినాడు కూడా చచ్చిపోతాడు, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, ఎలాంటి ఆశలు ఉన్నాయి, ఎంత సమయం పాడు చేసుకుంటున్నాం. మన ముందు చాలా కొంచెం సమయం ఉన్నది. అయితే దేవుడు ప్రేమమయుడు, ఎవరిని విడిచిపెడతానికి ఇష్టపడు, ఏ మనుషుడు నిశ్చలకులు ఉండడానికి ఇష్టపడని దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వెదకుతూ వచ్చినట్టు తెలుస్తున్నా. అయితే ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా లోకంలోకి పడి, ఎందుకు లోకము? ఇప్పుడు పాడాం కదా, లోకమంతా మోసమని. మళ్ళా పాడండి వచ్చినాం. ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిల్లలో, చూపితివి నాకిల్లలో నెమ్మదిని కృతజ్ఞత కలిగి నీ అందే నిలచియుంటిని. చూసారా, లోకమంతా మోసము. ప్రభా, నేను తెలుసుకుంటున్నాను, లోకం తెలుసుకున్నాను, అంత మోసము, కానీ నువ్వు నాకు సమాధానం ఇచ్చావు, నాకు సంతోషాన్ని ఇచ్చావు, కనుక కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను. నీ వైపే చూస్తూ నీ అందే నిలిచి ఉంటాను, నీ ఆజ్ఞలు గైకుంటాను. సోదరా, అలాంటిగా జీవించిన మనిషిని ఎముకల్లో కూడా దేవుని జీవం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చనిపోయిన తర్వాత కూడా ఎండిన ఎముకల్లో కూడా జీవం ఉంటుంది. ఆయన వచ్చే సమయంలో కేక వేస్తాడు. ఏమన్నా తెలుసునా? ఎండిన ఎముకలరా లెండి, లెండి. ఎముకలకు వస్తాయి, దేవుని జీవం కలిగిన ఎముకలు లేచి ఒక సైన్యముగా తయారయ్యి
దేవునితో పాటు దేవుని రాజ్యంలో పరిపాలిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో ప్రియ సోదరా, ఎండిపోయిన నీ జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన దేవుడు ఆయన స్వరంని విన్నప్పుడు ఆయన వెంబడించి నేర్చుకోవాలి. నీ శరీరాన్ని నలగదీయాలి. ఆత్మ శరీరం రెండు పోరాడుతూ ఉన్నాయి. ఈ శరీరం ఎప్పుడు కూడా ఒక మనిషి మీద రేగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకొని. అయితే పౌలు భక్తులు అన్నారు రోమీయులకు రాస్తూ, ఈ శరీరానుసారంగా జీవించడకు మనం ఈ శరీరముకు రుణస్థలము. ఎంతమంది చెబుతారు శరీరానికి రుణస్థలము కావని? ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెబుతారు? ఒక్కరు చెప్పరు. ఎందుకంటే ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించము, సుఖించము, హాయిగా పడుకో. అయితే ఏమన్నాడు? ఒకటి సర్వలోకమును సంపాదించుకొని ఏం చేస్తాడంట? లోకాన్ని ప్రేమించిన వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుంటే ప్రాణం అంటే నీ ఆత్మను నిత్య నరకానికి తీసుకెళ్తావు. అక్కడేముంటుంది? అడుగులేని అగాధం ఉంటుంది. పడితే ఇక పైకి రావడానికి లేదు. అందుకని నీకు సమయం ఇచ్చినాడు దేవుడు. ఈ సమయంలో నువ్వు ఆయనతో స్తుతిస్తూ ఆయన గనపరచాలి. పాట అంటే నీ హృదయం నుంచి రావాలి. ప్రభువా చాలు, లోకమంతా అర్థమవుతుంది నాకు, కానీ లోకంలో చిక్కుపోయి దెబ్బలు తిన్నాను, మోసపోయినాను. అయితే మీ అంట నడుస్తాను. ఇక నా ముందున్న నీ జీవితం అంతా పాటు చేస్తున్నావు. ఏం చేసినావు? ఒంటరి కూర్చో దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ జీవితంలో ఎంత పాటు చేస్తున్నావు ప్రార్థన చేసి, ప్రభువా ఇక మీద నా శేష జీవితం మీకు అప్పగిస్తాను అంటే అర్థమేంటి తెలుసిన? ఆయన కొరకు బ్రతుకొచ్చు. ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఆయన జీవం నీలోకి వస్తుంది. ఒక ప్రక్కన శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, పర్వాలేదు. ఈ లోకం నిలిచిన తర్వాత మహిమలో ఉంటావు. కానీ లోకాసురుని ఆకలి కలిగిన మనుషుడు శత్రువు చేత బంధింపబడతాడు. శత్రువు చేత బంధింపబడినందువల్ల అతనిలో లోకపు ఆకలి ఉంటుంది, కానీ నీతి కొరకు ఆకలి ఉండదు. కనుక అతను లోకపు ఆకలితో పరుగులెత్తూ